పిఠాపురం పట్టణంలో గల ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ శబ్ద కాలుష్యం, పారిశుధ్య సమస్యలు, పార్కింగ్ నిర్వహణ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పెదిరెడ్ల రంగా కళ్యాణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఠాపురం పట్టణంలోని ఆర్ఆర్బిహెచ్ఆర్ గ్రౌండ్ మెయిన్ రోడ్డుకు ఎదురుగా ఉన్న ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నిర్వహణతో తమకు పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పెదిరెడ్ల రంగా కళ్యాణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫంక్షన్ హాల్ వద్ద అధిక పార్కింగ్, సౌండ్ సిస్టమ్, పారిశుధ్య సమస్యలు ఉన్నాయని మున్సిపల్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. ఫంక్షన్ జరిగిన ప్రతిసారి తమ ఇంటి ముందు పార్కింగ్ చేయడమే కాకుండా ప్రశ్నించినందుకు తమ కుటుంబ సభ్యులపై దాడులు చేస్తున్నారని తెలిపారు. అధికారులు స్పందించకపోవడంతో మానవ హక్కుల సంఘం కమిషన్ చైర్మన్ బొంగరాల రవిచంద్రన్ ను ఆశ్రయించామని అన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులతో పాడా కార్యాలయంలో ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నిర్వహణపై బొంగరాల రవిచంద్రన్ ఫిర్యాదు చేశారు. హెచ్ఆర్సీ చైర్మన్ ఫంక్షన్ హాల్ కార్యకలాపాల కారణంగా పరిసర ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్న ఫిర్యాదులపై అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి నిబంధనల ఉల్లంఘనలు ఉంటే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, నా పేరు ఉమాదేవి అండి. ఇంటి పెన్షన్ హాల్లో ఉన్నవాడు ఒక పన్నాడు నన్ను చాలా బాధ పెట్టాడండి. వాడు ఎన్ని సేవలు చేయాలో అన్ని సేవలు చేశాడండి. గోడ మీద కూర్చొని పాట పాడేవాడు. నన్ను చూసి ప్లేట్లు ఎప్పుడు చేస్తే ప్లేట్ నేను అన్ని బయటకు వచ్చేసేవాడండి. బయటకి చాలా బాధ పెట్టేసాడండి. నన్ను ఎంసే పెట్టేసాడండి. ఇంట్లోంచి పోదారు అనిపించేసిందండి నాకు. అంత ఎంసే పెట్టేసాడండి. వెళ్ళి కొట్టేద్దాం అనిపించేసేదండి నాకు. నేనే వెళ్ళపోయిందండి. నమస్కారం, పవన్ కళ్యాణ్ గారండి. ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ అని 2013లో నిర్మించి మా ఇల్లు 85లో కట్టుకున్నాం అండి. 85 నుంచి ఉంటున్న మాకు 2012లో షాపులు కడుతున్నామని చెప్పి ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నిర్మించి మమ్మల్ని శబ్ద కాలుష్యాలతో అనే రకాలుగా ఇబ్బంది పెడుతున్నారండి. చాలా నరకయాతన పెట్టారు. అది సౌండ్ తగ్గించమని అడిగినందుకు గాను వాళ్ళు మా ఇంట్లోకి అన్నీ ఇసిరేసి చాలా రబీష్ అంతా పడేసి చేసేవారు. మేము న్యాయంగా కోర్టుకు వెళ్దామంటే కోర్టుకు వెళ్దామని చెప్పి కక్షగట్టి ఇంకా ఎక్కువ ఏడిపించారండి. 2023లో ఒక లాయర్ గారిని అడ్డు పెట్టుకొని మా ఇంట్లోకి పంపించి మా మీద తప్పుడు కేసులు బాగానే ఇస్తామని చెప్పి మళ్ళీ రీఓపెన్ చేశారండి. మేము మా ఇంట్లోకి అన్నీ ఇస్తడం, రెచ్చగొట్టడం, మనుషులను పంపిస్తే మళ్ళీ మేమేమైనా మాట్లాడితే అవి రికార్డింగ్ చేయటం, మా ఇంట్లోకి సీసీ కెమెరాలు ఫోకస్ చేయటం, ఇంకా అనేక రకాలుగా ఏడిపిస్తున్నారండి. మొన్న రీసెంట్గా మే 25వ తారీఖుని 23, 24, 25లో ఫంక్షన్లు చేశారు. 24లో ఫంక్షన్లు చేసినప్పుడు అవి నీళ్ళంతా డ్రైన్ వాటర్ అంతా గుమ్మంలోకి వస్తుంది. చాలాసార్లు చెప్పాం అక్కడ కొంచెం అలా రాకుండా చేయండి, మా ఇంట్లో ఇక్కడ కడుగుతుండగా నీళ్లు పడుతున్నాయి, కొంచెం మా ఇంట్లో పడకుండా చూడండి అని అడిగితే కూడా చేయలేదు. చేయకపోగా ఆ రోజు అడిగేవన్నీ పైనుంచి బకెట్ ఇసిరేసారండి. ఇసిరేస్తే మళ్ళీ నేను ఇరుగు పొరుగు వాళ్ళని తీసుకొద్దామని వెళ్ళేసరికి ఇంట్లోకి దాడి చేసి మా తమ్ముడిని గాయపరిచి మా అమ్మగారు ఇక్కడ కూర్చుని ఉంటే ఇంట్లోకి నీళ్లు కొట్టేశారండి. కొట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు మేము వీడియో తీసాం. ఆ వీడియో సాక్ష్యంగా మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించుకున్నాం సార్ పోలీస్ స్టేషన్లో. తర్వాత వాళ్ళు వచ్చి మా మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఒక అట్రాసిటీ తప్పుడు కేసులో బనాయించడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. 2013 నుంచి ఇదే సిచ్యువేషన్. మా నాన్నగారు కూడా డాక్టరు చనిపోతున్నారు, మంచం మీద ఉన్నారు, కొంచెం బాధలో ఉన్నాం, కొంచెం సౌండ్ తగ్గించండి అన్నా సరే వినేవారు కాదు. ఇప్పుడు కూడా శబ్ద కాలుష్యాలు అలా వస్తూనే ఉన్నాయి. మాకు సౌండ్ పొల్యూషన్ చేయించండి, మేము సహకరిస్తాం, కొంచెం సౌండ్ రాకుండా చూడండి, మేము ఇల్లు వదులుకొని వేరే చోటకి వెళ్ళిపోలేమని ఎంత రిక్వెస్ట్ చేసినా ఒక లాయర్ని అడ్డు పెట్టుకుని ఇదంతా చేస్తున్నాడండి. లాయరు వేదాంతం ఆనంద్ కుమార్ అనే ఓనరు, ఇంకొక అతను వేణు వెంకట సత్యనారాయణ ఇంటి నైబరు, ఇతను పక్కన ఉంది, అతను ముగ్గురు కలిసి ఇదంతా చేస్తున్నారండి. ఇందులో కేవలం పనులతోనే దాడి చేస్తారు తప్పితే ఓనర్లు ఎప్పుడు మా ఇంటికి రాలేదు సార్. 2023లో మాత్రం ఒకసారి వచ్చి ఇలాగ మీకు ఏదో ఏర్పాటు చేస్తామని చెప్పారు. మాకు కావాల్సినవి అడిగాం తప్ప వాళ్ళు అనుకునే చేశారు తప్ప మాకు అనుకునే ఏమీ చేయలేదండి. అందరికీ నమస్కారం. నా పేరు బొంగరాల రవిచంద్రన్. నేను పిఆర్సీ చారిటబుల్ ట్రస్ట్ అండ్ హ్యూమన్ రైట్స్ చైర్మన్. సో ఈరోజు మనం పడా ఆఫీస్కి రావడానికి కారణం ఏంటంటే ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ఉంది కదండి, ఆర్ఆర్బిహెచ్ఆర్ గ్రౌండ్స్ ఆపోజిట్ ఎస్ఆర్ ఫంక్షన్ హాల్. సో అది చాలా న్యూసెన్స్గా ఉంది. బ్యాక్లాగ్స్ లేకుండా అది కన్స్ట్రక్షన్ జరిగింది అది. సో దాంట్లో పర్మిషన్స్ కూడా చాలా వరకు లేవు. సో పార్కింగ్ ఇష్యూస్ చాలా వరకు ఉన్నాయి. సో ఫంక్షన్ హాల్ పక్కింటి వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ కొట్టారండి. సో దాని ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. సో ఆవిడికి 70-80 ఏళ్ళు పైన ఉంటాయి. సో వృద్ధురాలని కూడా చూడకుండా వాళ్ళ ఇంటికి పైనుంచి బట్టలు లేకుండా చూపిస్తారు. సో ఆ విజువల్స్ అన్ని మన దగ్గర ఉన్న ప్రూఫ్లు అన్నీ ఉన్నాయండి. సో అది మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం.
సో పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది మనకి. సో దీనికి మేము పడ ఆఫీస్లో న్యాయం కావాలని చెప్పి వచ్చామండి. సో ఇది డిప్యూటీ సీఎం గారు కూడా కొంచెం ఆలోచించి ఇలాంటి వృద్ధులకి కొంచెం హెల్ప్ చేయాలి, న్యాయం చేయాలని చెప్పి మేము కోరి ప్రార్థిస్తున్నాం. అండ్ మీడియా